హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మామ్ విత్ షో కుకింగ్ వరల్డ్ ఛానల్. ఈరోజు నేను ఒక మంచి కాంబినేషన్తో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి అనుకుంటున్నారా? ఒక స్పెషల్ రైస్. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది. అలానే ఆంధ్రాలో రోడ్డు పక్కన అమ్మే చికెన్ ఫ్రై అండి. చాలా స్పైసీగా సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ రెండింటి కాంబినేషన్ ది బెస్ట్ అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా 1/2 kg కంటే కొంచెం ఎక్కువగానే చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకుని అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి రుచికి తగ్గట్టుగా కారాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. కొద్దిగా నార్మల్ కారం వేసుకున్నాను. ఇప్పుడు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. అలానే లైట్గా పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు చికెన్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. సరిపోకపోతే నెక్స్ట్ మనం వేయించుకునేటప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడైతే కొద్దిగా వేసుకుని అన్నింటినీ మంచిగా కలుపుకుంటున్నానండి. అంటే మనం వేసినవన్నీ చికెన్కి పట్టాలి. సో అలాగా ఒక 2 నిమిషాల పాటు మసాజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. సో దట్ జ్యూసీగా తయారవుతుంది అనమాట చికెన్. ఈ ఫ్రై కోసం 2 యాలకులు, 4 లవంగాలు, 1/2 ఇంచు దాల్చిన చెక్క, జాపత్రి, అలానే ఒక బిర్యానీ ఆకు, 6 వరకు ఎండుమిర్చి, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ వరకు జీలకర్రను తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి అయితే పెట్టుకోవాలి. దీంట్లోకి మనం తీసుకున్న మసాలా దినుసులన్నీ వేసుకుని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వస్తున్నప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటాము. చూసారు కదా, మంచిగా అయితే వేగిపోయాయి. సో దట్ ఇలా ఉంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పక్కన పెట్టుకుని చల్లారనిద్దాము. ఇవి చల్లారిన తర్వాత నేను మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నానండి. మన ఈ చికెన్ ఫ్రైకి మసాలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. టేస్ట్ సూపర్ ఉంటుంది. సో మసాలాలన్నింటినీ మంచిగా పౌడర్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని 8 వరకు యాడ్ చేసుకున్నాను. వీటిని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చా పచ్చగా అయితే దంచుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఐరన్ బాండీని అయితే పెట్టుకుంటున్నాను. ఈ ఫ్రైకి ఐరన్ బాండీలో చేస్తే టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. అది హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకుని ఒక పెద్ద సైజు ఉల్లిపాయలను కూడా వేసుకుని మంచి పింకిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. నెక్స్ట్ దీంట్లోకి క్రష్ చేసిన వెల్లుల్లి ఏదైతే ఉందో దానిని కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు మళ్ళీ వెల్లుల్లి ఎందుకు క్రష్ చేసి వేసుకోవడం అని. కానీ అలా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే దీంట్లోకైనా ట్రై చేయండి. టేస్ట్ అనేది మీకే తెలుస్తుంది డిఫరెన్స్. సో ఇప్పుడు అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో దానిని కూడా వేసుకోవాలి. సో చికెన్ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచుకుని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 రెమ్మ వరకు కరివేపాకు, 3 వరకు పచ్చిమిర్చిని కట్ చేసి యాడ్ చేసుకున్నాను. మీరు పచ్చిమిర్చి కారం ఎక్కువ తినేలా ఉంటే కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోండి. సో స్లోగా మనం చెక్క గరిటె తీసుకుని కలుపుతూ ఉండాలి 1 నిమిషం పాటు. తర్వాతకి వాటర్ అనేది రిలీజ్ చేస్తుంది చూసారా. మనం ఈ చికెన్ ఫ్రై చేసేటప్పుడు అస్తమాను కలుపుతూనే ఉండాలండి. అందువల్ల ఈ కర్రీకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. అస్తమాను కలిపితే స్టీల్ గరిటె యూస్ చేసినట్లయితే ముక్క అనేది విడిపోతూ ఉంటుంది. అందువల్ల చెక్క గరిటె యూస్ చేస్తే కలుపుతూ ఉండాలి. ఆఫ్టర్ 10 మినిట్స్కి నాకు చికెన్ ఫ్రై అనేది ఈ విధంగా వచ్చింది. ఆయిల్ అనేది పైకి తేలుతూ చికెన్ అనేది ఒక 70% అయితే కుక్ అయిందండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి ఏదైతే ఉందో దానిని 1/2 వరకు ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. అలానే కొద్దిగా మిరియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాను. అది మన స్పైస్కి తగ్గట్టుగా. నెక్స్ట్ సాల్ట్ అనేది కొద్దిగా వేసుకున్నాను కాబట్టి సరిపోదని కొద్దిగా యాడ్ చేసుకున్నాను. మళ్ళీ ఒక 5 మినిట్స్కి చికెన్ అంతా కుక్ అయిపోయింది. ఇప్పుడు మిగిలిన మసాలా పొడి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని ఒకసారి కలుపుకొని దించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రోడ్ సైడ్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్ ప్రిపరేషన్ చూద్దాం. దానికోసం వేరొక స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఒక ఉల్లిపాయని బ్రౌన్ ఆనియన్స్ కింద అయితే చేసుకున్నానండి. చూసారు కదా, ఈ విధంగా చేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని బ్రౌన్ ఆనియన్స్ అయితే దీంట్లోకి వేసుకోవాలి. అలానే టమాటోల్ని నేను ముందుగానే ఉడికించి పెట్టుకున్నానండి 3 వరకు తీసుకుని. సో ఈ టమాటోలకి పైన పీల్ని అయితే తీసేసి మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను 1/2 kg రైస్ తీసుకున్నానండి. దానికోసం 3 టమాటోలు తీసుకున్నాను. అలానే గుప్పెడ వరకు కొత్తిమీర తీసుకుని మంచిగా వాష్ చేసుకుని అయితే మిక్సీ జార్లోకి వేసుకుని మొత్తాన్ని పేస్ట్గా చేసుకోవాలి. నెక్స్ట్ రైస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని
2 స్పూన్స్ వరకు గీని యాడ్ చేసుకున్నాను. అలానే పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను. దీంతో పాటుగా 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి మనం పేస్ట్ చేసుకున్న టమాటో, ఆనియన్, కొత్తిమీర ఏదైతే ఉందో దానిని కూడా యాడ్ చేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది కొద్దిగా పైకి తేలుతూ కనిపించాలి. ఈ రైస్ అనేది స్పైసీగా ఉండదండి, ఎందుకంటే చికెన్ ఫ్రై నేను స్పైసీగా చేసుకున్నాను. మీకు స్పైసీగా కావాలనుకుంటే మిర్చి అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ని అయితే వేసుకుంటున్నాను. చూపిస్తున్న కప్పుతో నేను 1.5 కప్ వరకు రైస్ తీసుకున్నాను కాబట్టి 3 కప్స్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. అలానే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకున్నాను. కొద్దిగా కస్తూరి మేతిని కూడా వేసుకున్నానండి. దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ముందుగానే నానబెట్టుకున్నానండి రైస్ అనేది. సో దీనిని ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను అనమాట. వీడియో చాలా లెంత్ అయిపోతుందని చెప్పేసి ఇవన్నీ నేను కట్ చేశాను. సో అవన్నీ మీకు తెలుసు కదా బేసిక్, సో అందుకని నేనైతే పట్టలేదు. సో రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా ఈవెన్గా కలుపుకుని మూత పెట్టుకుని అయితే ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత మూత తీసుకుని చూసుకున్నట్లయితే రైస్ అనేది ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు స్లోగా ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల రైస్ అనేది మంచిగా కుక్ అవుతుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, స్మెల్ అయితే అద్దరిపోతుంది అన్నమాట. సో ఒకసారి అంతా కలుపుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని మరొక 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకున్నానండి. అప్పటికి మనకి రైస్ అనేది మంచిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పైన 1 స్పూన్ నెయ్యి వేసుకుని 10 నిమిషాలు మూత పెట్టుకుని అంతా సెట్ అయిన తర్వాత చికెన్ ఫ్రై అలానే ఈ స్పెషల్ రైస్ని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అద్దరిపోతుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ప్లీజ్ ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. నేను చేసిన ఈ రెసిపీ నచ్చిందా? అలా అయితే నా వీడియోకి లైక్, కామెంట్, షేర్, పక్కనే ఉన్న హై పాయింట్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.